హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. కేఎంఆర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హాట్ న్యూస్ ఏంటంటే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసాడు. హరీష్ రావు గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, అసలు పాడి కౌశిక్ రెడ్డి గారికి ఇచ్చిన కంప్లైంట్ని పోలీసు వారు ఎందుకు తీసుకోలేదు, ఒక సామాన్యుడైనటువంటి చక్రాధర్ గౌడ్ ఇచ్చిన పిటిషన్ మీద యాక్షన్ తీసుకుందాం అనుకున్న పోలీసు వాళ్ళు హరీష్ రావు గారిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం. ఒకసారి ఏమో డ్రగ్స్ కేసు అన్నారు, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాని తర్వాత ఫార్ములా ఈ కేసు అన్నారు. ప్రతి దాంట్లో మేము అరెస్ట్ చేస్తాం అని అరెస్ట్ చేస్తామని ఆగమవుతున్న ప్రభుత్వానికి చెప్పే సలహా ఏంటంటే, ఆధారాలతోటి అరెస్ట్ చేయదలుచుకుంటే పక్క ఆధారాలతోటి చట్టరీత్యా మీ పని మీరు చేయండి. అంతే తప్పించి కేవలం అరెస్ట్ చేయాలి, ఏదో ఒక వంకనెత్తికి అరెస్ట్ చేయాలంటే కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు, గతంలో రేవంత్ రెడ్డి గారు దొంగ ఓటుకు నోటు కేసులో ఒక డబ్బుల మూటలతోటి ఒక దొంగలా దొరికాడు. దానికి పగడబందిగా అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంది. అలా ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు ఏమైనా చేశారా? అలా కేటీఆర్ గారు ఏమైనా చేసిండ్రా? హరీష్ రావు గారు ఏమైనా చేసిండ్రా? ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. హరీష్ రావు గారు ధరణి మీద 500 ఎకరాలు తీసుకున్నారు, ఇక్కడ 1000 ఎకరాలు తీసుకున్నారు అని చెప్పి చాలా ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానల్లో అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వమే మీ చేతులు ఉన్నది కదా, చట్టరీత్యా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే మీకు లూప్ హోల్స్ దొరకట్లేదా? లేకుంటే ఎలా అనాలిసిస్ చేయాలనో, ఎలా స్ట్రాటజీ చేయాలనో, ఎలా దొరకబట్టాలో అన్నది ఇంకా మీకు అర్థం కావట్లేదా? ఏందో మాకు అర్థమవుతలేదు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టుడు, ఎందుకు పనికిరాని కేసులు పెట్టుడు, ఏదో హంగామా సృష్టించుడు, టైం వేస్ట్ చేసుడు, టీవీ చూస్తున్న ప్రేక్షకుల టైం వేస్ట్ అవుతుంది, ఈ కింది క్యాడర్ అయోమయానికి గురవుతుంది, బీఆర్ఎస్ క్యాడర్ అయోమయానికి గురవుతుంది, ప్రజలంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రాష్ట్రం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయిందని తెలుసు. రాష్ట్రంలో ఖజానాలో ఏం డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరికి రైతులకు రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. ఇలా ఎంతో ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. ఇలా ఒక రాజకీయ నాయకుడినే కాదు, ఏ ఒక్క రైతు దగ్గర కెమెరాలు పెట్టి మైకులు పెట్టి అడిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందనేది ప్రతి ఒక్క రైతు చెప్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నారు, ఎంతో గోసపడుతున్నారు. అరే ఎందుకండి పనికిరాని కేసులు పెడితే? మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సదరు రైతు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? అసలు ఏం జరుగుతుంది? నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా, రైతులు పిటిషన్లు ఇచ్చినా కూడా, పోలీస్ వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కొన్ని సమస్యలను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తా. ఇవన్నీ అరెస్ట్ల గురించి ఏంటంటే, అందరు అరెస్ట్లు అవుతారు, అక్రమ అరెస్టులు, ఎందుకు ఇట్లా చేస్తాను ఏంది అని చెప్పి టీవీలలో చూస్తున్నాం, మనం ప్రతి దగ్గర గగ్గోలు పెడుతున్నారు. కానీ ఉదాహరణతో చెప్పింది ఏదైనా బాగుంటుంది. ఇవన్నీ అరెస్టులు అంటే ఒక ఎమ్మెల్యేలకే ఇట్లాంటి పరిస్థితి వస్తే, పాడి కౌశిక్ రెడ్డికైనా, హరీష్ రావు గారికైనా, అక్కడికి పోయిన జగదీశ్వర్ రెడ్డి గారికైనా, ఎక్స్ స్పీకర్ మధుసూదనాచారి గారికైనా, వీళ్ళనే తీసుకుపోయి మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే, వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదులనే మీరు తీసుకోకపోతే సమాజంలో ఎటుపోతుంది? చట్టం ఏం పని చేస్తుంది? అసలు ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తున్నారా? అధికారం ఎవరుంటే వాళ్ళు ఒక రాజుల్లా పరిపాలన చేయొచ్చా? ప్రజలారా గమనించండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు బయట వెయిట్ చేస్తున్న ఒక రైతు ఉన్నాడు కదా, రమ్మని ఆయన లోపలికి రమ్మని. అయితే మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో చెప్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఒక రైతు వచ్చిండు మన దగ్గరికి. నమస్తే, దా కూర్చో. ఎవరేమి ఇది? పల్లగుట్టనా? పల్లగుట్ట నుంచి మనకు ఒక రైతు వచ్చిండు, ఏదో బాధ ఉంది, ఇబ్బందులు ఉన్నదని చెప్తున్నారు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయినా కూడా వారి బాధను పట్టించుకుంటలేరని చెప్పి చెప్తే, మా వాళ్ళు చెప్తే పిలిపించడం జరిగింది. ఏంది నీ బాధ ఏంది?
పల్లగుట్ట సార్, పల్లగుట్ట బాసెట్టి మల్లేశం సార్. నేను ఒక సిల్పూర్ పోలీస్ స్టేషన్ కు బాసెట్టి మల్లేశం పల్లగుట్ట చిలుపూర్ పోలీస్ స్టేషన్ కి ఒక 10 సార్లు పోయినా సార్. భూమి కేసేనా? భూమి కేసే సార్. భూమి కేసే ఎన్నిసార్లు? 10 సార్లు పోయినా? 10 సార్లు 10 సార్లు పోతే ఏమైంది సార్? అసలు పట్టించుకుంటలేడు. ఎస్ఐ పట్టించుకుంటలేదా? పట్టించుకుంటాడు. నా కాగితాలు చూపెట్టినా, ఆయన కాగితాలు అడిగినా కూడా నేను ఒకసారి రప్పివన్నా కూడా ఉన్నాయంటాను, కానీ తెచ్చే ఇంతవరకు ఆ కాగితాలు తెప్పిస్తలేడు, చూస్తలేడు సార్. ఏమైనా నా కాగితాలు పట్టుకుని చేస్తుంటే పోయినా పట్టించుకుంటలేడు. తర్వాత డేట్ పెట్టుకుంటా నాకు అమ్మిన ఆయన కూడా వస్తాడు, వచ్చిండు. నాకు అమ్మిన కూడా 5-6 సార్లు వచ్చింది. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు, అసలు పట్టించుకుంటారు పోలీసు వాళ్ళు పట్టించుకోకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మీరు చేస్తారు సార్ అని మేము మంచిగా ఏం చేస్తామే, అటు ఇటు చేస్తే మా మీద కేసులు. ఎందుకంటే ఈ రోజు రైతు పాపం ఎంతో ఆశపడి మన దగ్గర దానికి వచ్చిండు. కానీ నీకు చెప్తున్నా ఏంటంటే, ముఖ్యంగా అందరు ప్రజల సాక్షిగా చెప్తున్నా ఏంటంటే, చిన్న చిన్న విషయాలలో మా గ్రామంలో కూడా నా సొంత భూమికి కూడా నేను సర్వే పెట్టుకుంటే సర్వే కానియకుండా దుండగులు తిరిగా అధికార పార్టీ ఈ చిల్లర మల్లార రాజకీయాలు చేసే చిల్లర వేదాలు పెద్ద ఒక రాద్ధాంతం క్రియేట్ చేసి ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నదని, ఎమ్మెల్యే అల్లుని సపోర్ట్ ఉన్నదని చెప్పి కర్రలతోటి గిర్రలతోటి సర్వే చేయిస్తే సర్వే కట్టినాం. సర్వేయర్ వస్తే సర్వేయర్ని తరిమి కొట్టిన పరిస్థితి అయింది. ఆ సర్వేయర్ను మనం అడిగి మొన్న మీరు అందరూ చూడొచ్చు, వీడియో వైరల్ అవుతుంది. దాన్ని మళ్ళీ చేసిందే వాళ్ళు తప్పంతా. సర్వేయర్ వచ్చి ఎవరి భూమి ఎక్కడ ఉన్నాయో హద్దులు నిర్ణయించుదామంటే సర్వేయర్ని ఎల్లగొట్టిండ్రు. అంతకు ముందు ఏమైంది, అదే ఒక ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి హద్దులు నిర్ణయించండి అంటే అదే రైతుకు న్యాయం జరిగేటట్టు హద్దులు నిర్ణయించి పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే పక్క రైతుకు కూడా న్యాయం చేద్దాం అన్నప్పుడు ఎస్ఐ ఏ రైతుకైతే సపోర్ట్ చేసి ఇక్కడ దానికి వచ్చిండో ఆ రైతు తన భూమిలోకి రాణిస్తలేడు. మేము ఎస్ఐకి పిటిషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు రెస్పాన్స్ కాలే. అక్కడ ఏంటంటే దొంగలు, అంటే బయట నుంచి వచ్చిన గుండాలు, బయట ఊరు నుంచి వచ్చి, మా ఊరు నుంచి కాదు, ఎందుకంటే మా ఊరికి నేనే కూడా తెలుస్తుంది కదా, బయట నుంచి వచ్చిన గుండాలు తిరిగా రౌడీలు తిరిగా ప్రవర్తించి ఊర్లల్లంతా ఆగమాగం జరుగుతుంది. అట్లనే నీ విషయం నా విషయంలోనే నేనేం చేయలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పోలీసు వాళ్ళు అట్లా వ్యవహరిస్తున్నారని మన అందరికీ తెలిసిన విషయమే. సరే నీ విషయం ఏమైంది? నీ భూమి విషయమేనా? నీకు పట్టా పాస్బుక్ ఉన్నది? పాస్బుక్ ఉంది, పక్క పాస్బుక్ లో పగడబందీ ఉన్నది. 4 ఎకరాలు 33 గుంటలు. ఓకే రైట్. మరి ఇవన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినావా? కడియం శ్రీఆర్ గారి దగ్గరికి వెళ్ళినావా? లాస్ట్ అందరూ అంటే సార్ దగ్గర కూడా పోయినా, పోతే సార్ ఏమన్నా ఊళ్ళో ఉన్నారు కదా చేరాలు, శ్రీధర్ బాబు వాళ్ళ దగ్గరికి పోయినా ఉన్నారు. అంటే ఆ సారు మనుషులు ఉన్నారు అక్కడ పోయినా? వాళ్ళ ఊరిలో వాళ్ళు ఉన్న పోయినా. మరి నువ్వు పోలేదా వాళ్ళ దగ్గరికి? నేను వాళ్ళే చేస్తాను కదా సార్ అని నేను అన్నా. నువ్వు వాళ్ళే చేస్తారు ఇక చూసిరా, వాళ్ళే చేస్తారని చెప్పి అని రైతు చెప్పిండట. చెప్పినప్పుడు ఏమన్నారు ఎమ్మెల్యే గారు? వాళ్ళే చేస్తాను అంతే, ఆయన పట్టించుకోను అన్నాడు. సార్ పట్టించుకోరా? ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకోక సదరు రైతు బాధ, ఎమ్మెల్యే పట్టించుకోకుంటే ఏడుదానికి వస్తావు? మేమేదో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో సమస్యల గురించి చెప్తామని రైతు పాపం ఆశగా వచ్చిండు. కానీ ఈ రైతుకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతావు? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ హరీష్ రావుని అరెస్ట్ చేసిండ్రు. చూసినావా? ఇవాళ హరీష్ రావుని అరెస్ట్ చేసిండ్రు. ఇంకా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు పోయి ఒక ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేసినా తీసుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. అదేవిధంగా ఒక రైతు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా తీసుకోవట్లేదు. ఈ రైతే ఒక ఎగ్జాంపుల్. నువ్వు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయినావు? నేను ఒక 10 సార్లు 6-7 సార్లు కేసు పెట్టాను. దాదాపు ఒక 20-30 సార్లు పోయినా సార్. మొత్తం 20-30 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిండు. అంటే రైతు టైం వేస్ట్. అంటే రైతుదైతే టైం కాదా? పోలీసు వాళ్ళదే టైమా? అంటే రైతుకు విలువ లేదా? ఒక 20-30 సార్లు పోలీస్ స్టేషన్ తిప్పించిందంటే ఆ రైతు ఏం చేయాలి? వ్యవసాయం చేసుకోవాలా లేకుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల? ఒకటి 7-8 సార్లు కంప్లైంట్ ఇచ్చిందంట. కేసు పెట్టినప్పుడు రిసిప్ట్లు ఉన్నాయా? కేసు పెట్టి 7-8 సార్లు రిసిప్ట్లు తీసుకొని వచ్చిండు. ఈ రిసిప్ట్లు తీసుకొని వచ్చినా కూడా నీకు పని అయితే లేదు. ఎస్ఐ గారు పట్టించుకుంటలేదు. ఒక అవతల పేపర్, నీ పేపర్లు చూసిన తర్వాత అవతల పేపర్లు చూసిండా? చూడలేదు అసలు. నేను సార్ ఒకసారి తెప్పి చూడమన్నా కూడా ఉన్నాయంటే సార్ ఒకసారి తెప్పి చూడను సార్, నేను వేరే ఇంకా 2-3 తీసుకొని పోయినా కూడా వాళ్ళన్నా కూడా నా భూమి. ఇప్పుడు ఎస్ఐ గారు ప్రవర్తన ఎట్లుంటది? నీ దిక్కు 4 ఉన్నారనుకో, అవతల దిక్కు 40 మంది ఉంటే వానికే సపోర్ట్ చేస్తాడు. అవునా కాదా? భూమి కాడికి అట్లా వచ్చింది సార్. చూసి అదే మాట్లాడతాను.
న్యాయం ఎటుంటే అటు మాట్లాడాలి. అవతల దొంగ దిక్కు 40 మంది ఉన్నా, అమాయకుని దిక్కు 4 ఉన్నా కూడా అమాయకునికి ఈ న్యాయం జరగాల్సింది పోలీసులు వ్యవస్థ చేయాలి. పోలీస్ సదర్ ఎస్ఐ గారు చేయాలి. ఎస్ఐ గారు ఇదిగో మీ మీద చిలుపూరు ఎస్ఐ గారి మీద, ఎస్ఐ ఏం పేరే ఉండే, నవీన్ కుమార్, ఎస్ఐ నవీన్ కుమార్ గారు మీరు పట్టించుకోవట్లేదని ఫిర్యాదు వచ్చింది. వీరు పట్టించుకోవట్లేదంటే నేను నమ్ముతున్నా అంటే కేఎంఆర్ ఛానల్ నమ్ముతుంది. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చినా, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా మీరు పట్టించుకోలేదు. మా మీద దుండగులు దాడి చేసి కర్రలతో గిర్రలతో దాడి చేస్తూ భూ సర్వేని కానియకుండా సర్వే రిపోర్ట్ కట్టినాం. సర్వే ఫీజు కట్టి రిపోర్ట్ ఇచ్చినాక సర్వేయర్ని కూడా భూమి మీదకి రానియలేదు. అది మొత్తం గ్రూప్లలో వైరల్. గతంలో ఏదైనా వైరల్ వీడియో అయిందంటే ఇమ్మీడియట్ దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏం జరుగుతుందని. అంటే మర్డర్లు జరిగినాక వస్తారండి పోలీసులు? అంటే రైతులు, అంటే ఈ రైతు చనిపోయే అవకాశం ఉంది, లేకుంటే మా పక్క రైతులు చనిపోయే అవకాశం ఉన్నది, లేకుంటే పెద్ద మనుషులు తిరుగున మేము మా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులు పట్టించుకుంటారా? అంటే మొన్నటి వరకు ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేని పోలీసు వ్యవస్థ ఉందని చెప్పి అనుకున్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్ పోయినా కూడా మీరు పట్టించుకుంటలేరంటే ఇక్కడ వ్యవస్థ సిస్టమ్ అనేది ఎక్కడున్నది? కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్. వ్యవస్థ అన్నది ఫెయిల్యూర్ అయింది. అంటే ఈ ప్రజలకు న్యాయం జరగదా? ప్రజలు పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికి పోవాలి? అవతలోడు బలవంతుడు బలం తక్కువ ఉన్న వాని మీద దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు రక్షణ ఎవరు చేయాలి? పోలీస్ వ్యవస్థ రక్షణ చేయాలి. మొన్న చూస్తే రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి పోయి నేను ఇట్లాంటివన్నీ ఫైళ్లు పట్టుకపోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుదామని చెప్పి అనుకున్నా. సరే, నాకున్న పరిచయాలతో ఎవరినో పట్టుకొని రేవంత్ రెడ్డి గారి డయాస్ మీదకి వెళ్ళి ఇక్కడ సదరు జరుగుతున్న అవినీతి మీద, ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద, ఇక్కడ జరుగుతున్న చిల్లర దందా మీద, ఇక్కడ వ్యవస్థలో ఉన్న లోపాల మీద ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అనుకున్నాం. ఫైళ్లు రెడీ చేసుకున్నాం. ఇట్లాంటి 100 ఫైళ్లు ఉన్నాయి. ఇవాళ ఈ ఒక్క రైతే కాదు, 100 మంది రైతులు ఉన్నారు. ఈ రైతే కాదు, నేనే ఒక బాధితుణ్ణి. రేవంత్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం మీద ఎక్కడైతే తప్పులు జరిగినాయి అంటే గత ప్రభుత్వంలో కూడా మేము మాట్లాడాం ధర్నా మీద. ధరణి పాస్బుక్ ఉన్నా కూడా, నా దగ్గర ధరణి పాస్బుక్ ఉన్నా కూడా నాకు తెలవకుండా నా భూమిని వేరే వాళ్ళ పేరు మీదకి చేంజ్ అయింది. ఇది చాలా బ్లండర్. ఇది ఒక కలెక్టర్ మీద మీరు యాక్షన్ తీసుకునేది ఉంటే ఆ కలెక్టర్ని లోపడేయచ్చు, ఆ కలెక్టర్ ఎన్నుకున్న మంత్రులను కూడా లోపడేయచ్చు. కావస్తే మాలాంటి ఇంటలెక్చువల్స్ని కనుక్కోండి, మాలాంటి తెలివి కల్లోళ్ళని కనుక్కోండి. పరిపాలన ఎట్లా చేయాలి, ఎవరిని లోపడేయాలనేది మాలాంటి వాళ్ళని అడిగితే మేము కూడా చెప్తాం సార్ మీకు. అంటే మేము ఒక పార్టీలు ఉన్నంత మాత్రాన పార్టీకే వంత వాడతలేం, తొత్తు వాడతలేం. కానీ ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ మేము నిలదీస్తాం. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో అప్పుడు కూడా మేము విమర్శించినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేమేమనుకున్నామంటే ఎంతో గొప్పగా జరుగుతుంది కావచ్చు అనుకున్నాం. అంటే ఇట్లాంటి తప్పులన్నింటినీ వెలికి తీస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు. సరే, ఒక గొప్ప పని చేసేటప్పుడు అక్కడక్కడ లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఇవాళ మాకు ఆ విషయం అర్థమైంది. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు ప్రతి ఒక్క రైతుకు తెలుస్తుంది. రైతు బంధు రాని ప్రతి ఒక్క గుండె ఘోషిస్తుంది. ప్రతి ఒక్క పౌరునికి తెలుస్తుంది. ఇలా పోలీస్ స్టేషన్ పోతే పరిస్థితి లేనిది, చట్టం ఏ విధంగా నడుస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అరే, ఇంత దుర్మార్గమా? అంటే మీతో పోలిచేది ఉంటే కేసీఆర్ గారు ఒక 1000 రెట్లు నయం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 1000 రెట్లు నయం అని ప్రజలందరూ అనుకుంటున్నారు, రైతులు అనుకుంటున్నారు, మాలాంటి నాయకులు అనుకుంటున్నారు. మేము ఒక పార్టీకి వంత పార్టీ బూట్లకు పాలిష్ చేసేటోళ్ళం కాదు, పదుల కోసం ఆశపడేటోళ్ళం అంతకన్నా కాదు. 10 వస్తే ఏంది, రాకుంటే ఏంది, నా ఎంటికతో సమానం అని భావించే నాయకులం కాబట్టి ప్రజల తరఫు నుంచి మాట్లాడుతున్నాం. దయచేసి సదరు ఎస్ఐ గారు, పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఈ రైతుకు న్యాయం చేయలేని పోలీసు వ్యవస్థ ఎందుకు, అక్కడ మీకు జీతాలు ఎందుకు, మీకు ఆ యూనిఫామ్ ఎందుకు? మీరు అదే కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసేది ఉంటే అదే కండవా కప్పుకొని వాళ్ళ వెనుక చెంచాగిరి చేసుకుంటే తిరగండి. అంతే తప్పించి ఇలాంటి రైతుకు న్యాయం చేయలేవు, మరి మాలాంటి సర్పంచ్కు న్యాయం చేయలేవు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ ఇచ్చినా మీరు న్యాయం ఏం చేయలేనప్పుడు ఇంకా ఎవరికి న్యాయం అవుతుంది? ఇది ప్రజాపాలననా? ఇది రాక్షస పాలననా? ఇది చాతగాని ప్రభుత్వమా లేకుంటే దమ్మున్న ప్రభుత్వమా? నాకు అర్థమైతలేదు. ఇది దీంట్లో మొత్తం దొంగ కాయదాలు అంటారు సార్. ఒకసారి చూపెట్టాను, దొంగ కాయదాలు ఇవన్నీ మొత్తం దొంగ కాయదాలట. నీయే దొంగ కాయదాలంట.
మరి ఆ కాగితం చూస్తే ఇప్పుడు నీ కాగితం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి చూపెట్టినా, ఎస్ఐకి చూపెట్టినప్పుడు ఇంకో వాళ్ళ కాగితం తెమ్మన్నాడు ఎస్ఐ? నేనే తెమ్మన్నా కూడా చెప్తాడు. ఆడు భూమి కాడికి వచ్చినప్పుడు కూడా సార్ ఒకసారి తెమ్మన్నాడు. ఎందుకంటే ఎస్ఐ వచ్చేది ఏంటంటే నీ అవతల తరఫు నుంచి అక్కడ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే అల్లుడో ఎవరో ఒకరు పైరవి చేస్తారు. అర్థమైందా? నీకు చెప్తా నేనిగా. రైతులందరూ మీరు కూడా గమనించండి. అవతలోడు ఎవడో మీ ఊర్లో చిల్లర పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వానికి పైరవి వస్తుంది అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి. ఇక పలానోడు మనోడు వాడిని చూసుకో అని. ఇక నువ్వు ఎంత గొగ్గోలు పెట్టినా, ఎంత భూమి విషయాలు ఎంత అయినా కూడా ఎవరికి అందిన కమిషన్లు వానికి అందుతాయి. ఎవడు తీసుకునే డబ్బు వాడు తీసుకుంటాడు. తీసుకొని నీయే చూసి నీయే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా నీదే ఫేక్ డాక్యుమెంట్ అంటారు. 20 మంది ఉన్నారు. చెప్పేది ఇన్రా, అదే నాకు తెలియదా? ఈ భాగవతం తెల్లారులేస్తే 100 పంచాయతీ వస్తానే. ఇలా నీ పల్లగుట్ట నుంచి వచ్చింది, కిష్టాజిగూడెం నుంచి వచ్చింది, చిలుపూరు నుంచి వచ్చింది, లింగంపల్లి నుంచి వచ్చింది, కొండాపూర్ నుంచి వచ్చింది, శ్రీపతిపల్లి నుంచి వచ్చింది, నా భూమినే అయితాలి. దుర్మార్గమైన పాలన నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళని ఏం చేస్తారు? మీ ఎవడైతే పైరవి చేసుకుంటాడో ఎమ్మెల్యే మనిషి ఉంటాడో, అంటే ఈ దొంగలు మొన్నటిదానికి ఎన్నుండే బీఆర్ఎస్ పార్టీలు ఉండే. ఇవాళ ఏం చేసిండ్రు? కట్టగట్టుకొని. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే నేను కూడా ఆరోపించిన, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, దాని మీద చర్యలు తీసుకోవాలని సాక్ష్యాధారాలతో మీకు సమర్పిస్తా ఎవరు ఏందని. కానీ ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ చేసి అల్లకొచ్చి మీ పార్టీలో చేసిన దొంగల మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? ఇంట్లో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇది కూడా నా మీదకు కూడా జుట్టుకుంటుందేమో అని చెప్పి మీ పార్టీలకు రాగానే పునీతులు అవుతారా? వాళ్ళు పునీతులు అవుతారా? మా పార్టీల టికెట్లు తీసుకొని మా పార్టీలో గెలిచి మీ పార్టీలకు రాగానే పునీతులు అవుతారా? చెప్పండి. ఇదే ఫోన్ ట్యాపింగ్ల గురించి అంటున్నారు కదా. ఫస్ట్ ఇక్కడ కూడా మా దగ్గర కూడా ఫోన్ ట్యాపింగ్లు అయినాయి. నా ఫోనే ట్యాపింగ్ అయింది, నా మొత్తం ట్యాపింగ్ అయింది. విలేకరులు నా ఫోన్ ఎక్కడెక్కడ ట్యాపింగ్ అయింది అన్నది కూడా నేను తెలుసుకున్నాం. దాన్ని కూడా వీడియో ఆడియో రికార్డింగ్స్తో సహా మీకు సమర్పిస్తాం. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు కదా, సదరు మా ఎమ్మెల్యేలు గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. మరి వారు ఇప్పుడు మీ పార్టీలకు వచ్చింది, వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? మరి నిజమా అబద్ధమా తెలియదు. నాకైతే ఒక విలేకరు చెప్పిండు, ఆ సాక్ష్యాధారాలతోటి మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, గిది పరిస్థితి అని చెప్పిండు. మరి వారి మీద కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారు వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవ్వడు లేనట్టుగా, ఏ నాయకుడు లేనట్టుగా నన్ను ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేసిండు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిందయ్యా అంటే ఎవరు నాయకులు లేరా? ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో నాయకులు లేరా? నేను అందరికీ ఫోన్ చేసిన, మా ఎక్స్ డిప్యూటీ సీఎం రాజయ్య గారికి చేసినాం, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి చేసినాం, ఇంకా లోకల్ ఉన్న ఎమ్మెల్యే వినయ్ అన్నకి చేసినాం, చాలా ఎక్స్ ఎమ్మెల్యేలు అందరికి చేసినాం. ఎక్స్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయలే, ఎక్స్ మినిస్టర్లను అరెస్ట్ చేయలే, ఎక్స్ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయలే. కేవలం మనోజ్ రెడ్డిని మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో నన్ను హౌస్ అరెస్ట్ చేశాను. ఎందుకండి? ప్రశ్నిస్తాం కాబట్టి. ప్రశ్నిస్తే కూడా తప్పు అంటే ఇంక ఎక్కడికి పోవాలి? మా తల్లిదండ్రులు నేర్పించిన చదువు ఎటు పోవాలి? ఈ చదువు పోక ఈ గ్రామంలో ఉన్నా. ఈ గ్రామంలో ఏమైనా తప్పు జరుగుతుందా? ఈ మండలంలో ఏమైనా తప్పు జరుగుతుందా? ఈ నియోజకవర్గంలో ఏమైనా తప్పు జరుగుతుందా? ప్రాణాలకు లెక్క చేయకుండా, ప్రాణాలకు భయపడకుండా కేసులు పెడతారని తెలుసు, అక్రమ కేసులు పెట్టి లోపడేద్దారు అని చెప్పి అన్నిటికీ రెడీగా ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకంటే భార్య పిల్లల్ని ఇక్కడ లేకుండా చేసి హైదరాబాద్కి పంపిన, ఏ రోజైనా అటాక్ అవుతుంది అని చెప్పి. మా దగ్గర పనిచేసే బీహార్ లేబర్ని కూడా దుండగులు భయపట్టించి ఇక్కడ ఉంటే ఏదో అవుతుందని చెప్పి ఉన్నట్టుండి అందరినీ ఎలగొట్టిర్రు. అంటే వాళ్ళకి అది ఎక్కడి నుంచో వచ్చి బతుకుతారు కదా ఇక్కడ పని చేసుకుంటూ. వాళ్ళని చిల్లర ముగ్గలు ఏం చేసినాయి అంటే ఇక్కడ పని చేస్తే ఇదవుతుంది అదవుతుంది అని చెప్తే వాడు పరారైంది. ఎంబడే కొంచెం మేలుకొని, నాకు తెలియదు ఫస్ట్ ఎందుకు పోయిందని. దాని తర్వాత నేను మేలుకొని ఉన్న ఆవులన్నింటినీ తీసేసినాం. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలి, భూముల విషయంలో లాగాలి, కేసులు పెట్టాలి, మనోజ్ రెడ్డి అనేటోని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలి. అంటే ఒక బట్టగాల్చి ఉత్తనే మీదేస్తారు అన్నట్టు. ఎంతకైనా దిగజారుతారు ఈ చెడ్డ రాజకీయ నీచులు, ఎంతకైనా దిగజార్చి బట్టగాల్చి మీదేద్దాం అనుకుంటారు. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీకు 7 సార్లు పోలీస్ స్టేషన్ పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నీకు కంప్లైంట్ తీసుకోలేదంటే ఈ రైతు గురించి ఫుల్ వీడియో తీసి మీకు పెడతా. ఈ డీటెయిల్స్ అన్నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ పెట్టి ప్రజా తీర్పుకి మీకే అంకితం చేద్దాం.
అసలు ఈ రైతును ఒక గంట సేపు ఇంటర్వ్యూ తీసుకొని ఆ వీడియో మీకు టెలికాస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు అది చూడండి కంపల్సరీ. ఎందుకంటే ఎట్లా జరుగుతుంది పాలన అన్నది మీకు కళ్ళ గట్టినట్టుగా రైతు మాటల్లోనే అన్నీ మీరు ఇందూరు. ఆ ఎపిసోడ్ మీకు చూపెడతా, అది వీడియో తీసిన తర్వాత మీకు చూపెడతా. ప్రస్తుతాన్ని అయితే హరీష్ రావు గారు అరెస్టు, పాడి కౌశిక్ రెడ్డి గారు అరెస్టు, ఈ అక్రమ అరెస్టులని అన్నింటినీ ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కేఎంఆర్ ఛానల్ అంటే బీఆర్ఎస్ పార్టీకే కాదు అందరికీ ప్రజల తరఫు నుండి కొట్లాడుతుంది. కాకపోతే ఈ ప్రజాపాలనలా ఇట్లా రాక్షస పాలన అవుతుందని చెప్పి ఎంతో బాధపడుతూ చింతిస్తూ తప్పకనే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నాం. ఇదే సాక్ష్యాలతో మీ ముందు ఆవిష్కరిస్తున్నా. ఎందుకంటే సాక్ష్యాలు ఉంటేనే మంచిగా అర్థమవుతుంది అన్నట్టు. ఈ రైతుకు ఎక్కడ కూడా న్యాయం జరగలే అంటే అధికార పార్టీకి ఒక న్యాయం, అధికార పార్టీ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్, ప్రతిపక్షం వాడు పోయి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ లేదు. సామాన్య రైతు పోయి పోలీస్ స్టేషన్ పోతే నో యాక్షన్, పైరవకారి ఎవడైనా బ్రోకరు, అధికార పక్షంలో ఉన్న బ్రోకర్లు చోటా మోటా నాయకులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్. ఇదెక్కడ పరిపాలన? పోలీస్ వ్యవస్థను అంటే ఒక చిన్నప్పటి నుంచి మాకు పోలీస్ అంటే ఒక హీరోలాగా ట్రీట్ చేస్తాం. వాళ్ళని చూస్తే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ప్రతి ఒక్క మూవీలో ఒక హీరో రోల్స్లో పోలీసులను చూసినాం. కానీ ఇక్కడ ఏమైపోయింది? వెనకట పోలీసు వాళ్ళు ఏం చేసేదంటే లంచాలు గించాలు ఎక్కడ లేకుండా, తర్వాత ఏమైంది లంచాలు తీసుకునే అయిపోయింది. తర్వాత ఏమైంది లంచం ఒక్క దగ్గర తీసుకుంటే అలవాటు, వానికి న్యాయం చేసేది. ఇప్పుడు అయిపోయింది లంచం రెండు దిక్కులు తీసుకొని ఎవరికి న్యాయం చేయకుండా ఒక కేసు పెట్టి ఏదో పిటి కేసులు పెట్టి పంపించడం. అంటే ప్రజల సమస్యలు అన్నది పరిష్కారం అవుతలేదు, లాస్ట్కు కోర్టుకు పోంటున్నారు. నీ విషయంలో కూడా ఏమవుతుందంటే నువ్వు 7 సార్లు పోయి పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇచ్చినా సింపుల్గా కొట్టిపడేస్తాడు. ఇవి భూకు సంబంధించిన ఇష్యూస్ కదా, ఈ భూ సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి అవన్నీ కొట్టేసి, నేను చెప్పేది నువ్వు కొట్టేసి డస్ట్బిన్లో పడేస్తారు. అంటే నువ్వు ఒక రైతు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టే అక్కడ ఆధారాలు లేకుంటే చేసేస్తారు. ఇవన్నీ భూమి విషయం సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మేము పట్టించుకోమని డిలీట్ చేస్తారు సిస్టంలో నుంచి. అంటే దీనికి నువ్వు ఏం చేయాలంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలి. రైతులకు మీకు కూడా చెప్తున్నా ఏంటంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలి, అక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకో, నువ్వు సర్వేయర్ చేయించిన ఇట్లా అని చెప్పి ఆర్డీఓ గారి దగ్గర నుంచి, మెజిస్ట్రేట్ కాబట్టి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకొని పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకొని ఆర్డీఓ గారితో పోలీసు వాళ్ళకు తోటి రక్షణ కల్పించుకొని నువ్వు నీ భూమి మీదకి పోవాలి. దీనికి ఒక అందరు రైతులకు తెలియకుంటే ఏంటంటే కామన్గా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు ఇస్తా అంటారు. మనం చట్ట ప్రకారం ఏం పోవాలంటే ఇప్పుడు సర్వేయర్ని అడ్డుపడ్డా మనం పోయి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఆర్డీఓ గారు మనకు హద్దులు నిర్ణయించడానికి వచ్చిన సర్వేయర్ మీద ఇట్లా దాడి జరిగింది, ఇట్లా వారిని బెదిరించిండ్రు, వెనకకు పంపించేసిండ్రు, కర్రలతోటి కొడవలతోటి దాడి చేస్తుండ్రు అన్నది ఒక కేసులో. ఇంకో కేసులో ఏంటంటే సర్వే చేసిండ్రు, హద్దులు పెట్టిండ్రు, కానీ మా భూమి మీదకి మమ్మల్ని రానిస్తలేరంటే అది కూడా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్డీఓ గారు సదరు ఎంఆర్ఓకి చెప్తారు, ఎంఆర్ఓ పోలీసులకు చెప్తారు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? నీకు మంచి పైరవి కావాలి. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఏడా పైసలు నాకు లేని పరిస్థితి కదా సార్, లేని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఉన్నోళ్ళు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవు, పైరవి లేదు, మరి పనులు అవుతాయా? మరి ఇప్పుడు పైసలు ఉన్న పని అవుతాయి. డబ్బులు ఖర్చు పెట్టండి, పైరవి చేసుకోండి, లంచాలు ఇవ్వండి, పనులు అవుతాయా? అలా ఏమన్నా కేసు పెట్టగానే ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ కొట్టగానే సర్పంచ్ వస్తుంది, అబ్బో సర్పంచ్ కదా అని కథ వెంబడే ఒకసారి ఫోన్ చేస్తాను, వాళ్ళకి చీరాలు సెట్ అవుతాను కదా. సర్పంచ్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సర్పంచ్ వస్తానంటే వాళ్ళ కూడా సారా నేనంటే అరే ఆయన పెట్టుకుండే కదా సర్పంచ్ అంటే ఆయన కాదు సారా నేనన్నా. ఎవరు చేరాలి? ఒట్టు చేరాలి. నీ గురించి మంచి ఎపిసోడ్ తీస్తాం, ఓకేనా? తీసి అది కూడా టెలికాస్ట్ చేద్దాం, ఓకేనా? ఎస్ఐ గారు అసలు ఈ రైతుకు జరుగుతున్న అన్యాయం ఏందన్నది పూర్తి వివరాలు మనం టెలికాస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే పోయొచ్చినావు కదా, ఎందుకంటే ఎమ్మెల్యేకి మనం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కాబట్టి అన్ని దిక్కులో ప్రజాభవనానికి కూడా వచ్చిన సిపి దగ్గరికి పోయినావు. చూడండి, ఇక్కడ నేను దొంగలు ఇక్కడనే ఉన్నారు అనుకున్నా, మా కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు, మా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, మా దగ్గరనే ఉన్నారు అనుకుంటా.
కానీ వీరు సిపి గారి దగ్గర పోయినప్పుడు పట్టించుకోవాలని సిపి గారు ఇక్కడికి పంపిస్తాను పంపించినా కూడా చేసేది ఇక్కడ కాబట్టి ఈయన సప్లైగా ఉంటాడు. నేను సిపి గారు చెప్తాను ఎమ్మెల్యే ఎవరైనా చెప్తే సరే అని అక్కడనే అంటారు. ఓకే రైట్. సిపి ప్రజాభవన్ కూడా పోయినా అక్కడికి కూడా పోయినా అక్కడికి ముఖ్యమంత్రి పెట్టిన ప్రజాభవన్ కూడా పోయిండట పాపం రైతు. ఏం లాభం జరిగింది అక్కడ కూడా నీకు న్యాయం జరగలేదు. అంటే ఈ కాంగ్రెస్ పాలనలో నీకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో మీ ముందుకు రైతున్నాడు. ఒక నాయకునిగా నేనున్నా, ఆయనకు న్యాయం జరుగుతలేదు, నాకు న్యాయం జరుగుతలేదు. ఈరోజు మా ఎమ్మెల్యేలకు కూడా న్యాయం జరుగుతలేదు. శాసనసభలో ఒక ఎమ్మెల్యే అంటే పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడికి పోయినా వారికి ఒక ఆదరణ ఉండాలి, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉండాలి. వారు ఇస్తున్న కంప్లైంట్ని యాక్షన్, రైతు ఇచ్చే కంప్లైంట్ మీద యాక్షన్ లేదా? ఆడికి పోయినట్టు మెసేజ్ వస్తానే కానీ అవి తర్వాత కొట్టేస్తారు ఉత్తయ్య అవన్నీ. నాకు కూడా వచ్చినాయి మెసేజ్, నాకు కూడా రిసిప్ట్ వచ్చింది. నా చుట్టుపక్కల రైతులు అందరూ పోయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా రిసిప్ట్ వచ్చింది. కానీ అక్కడ మియాలు ఎవరికి అందుతాయో వారికి పని జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు మోతాయి, ఇవన్నీ ఎప్పుడు పోవాలి? సరే, ఇది ఇక్కడ చిల్పూర్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న కథ ఉన్నతాధికారులు సిఐ గారికి, ఏసీపీ గారికి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి సవినయంగా తెలియజేస్తున్నాం. సార్, ఇది జరుగుతున్న పరిస్థితి. ఎందుకు తలొగ్గాలే? న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా పట్టించుకోకుండా పోతే రైతులు ఎటుపోతారు అన్నది మా బాధ. ఈ విషయం మీ అందరికీ తెలవాలి. పోలీసు ఉన్నతాధికారులకు తెలవాలన్నదే మా ప్రయత్నం. కలెక్టర్ గారికి తెలవాలన్నదే మా ప్రయత్నం. ముఖ్యమంత్రి గారికి తెలవాలన్నదే మా ప్రయత్నం. ప్రజలందరికీ తెలవాలన్నదే మా ప్రయత్నం. ఇక్కడికి రైతుకు న్యాయం అవుతుందా, మాకు న్యాయం అవుతుందా, ఇంకోరికి న్యాయం అవుతుందా అన్నది కాదు. కానీ ఇది రికార్డెడ్ స్టేట్మెంట్, రికార్డ్ అయి ఉంటుంది ఎప్పటికీ జీవితం. దిస్ ఈజ్ ఎ రికార్డెడ్ స్టేట్మెంట్. మీరు తర్వాత కూడా బయటికి తీసుకునేది ఉంటే ఇంతమంది అన్యాయంగా గురి చెందుతున్నారా? ఇట్లాంటి రైతులు మా చిలుపూరు మండలంలోనే 100 మంది రైతులు ఉన్నారండి. బక్క పేద రైతు అన్యాయంకి గురి అయిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో బ్రోకర్ వ్యవస్థ నడుస్తుందండి. ప్రజాప్రతినిధి ఎవరైతే ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నుకోబడినది నడవాలి. అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ అయ్యండి వానికి వార్డు మెంబర్ కూడా గెలవనోని పట్టుకుంటాడా అండి ఎస్ఐ? లేదు అంటే ఒక బ్రోకర్గా వ్యవస్థగా పోలీసు వాళ్ళకు మియాలు ఇచ్చేటోని పట్టుకుంటారా అండి? ఎంత చిల్లర వ్యవస్థ అయిపోయిందండి. ఇక్కడ బెల్ట్ షాప్ అమ్ముకునేటోడు కాలర్ ఎగరేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఊరు సర్పంచ్ అంటే ఒక వాల్యూ. ఆ సర్పంచ్ అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఓటేసి గెలిపిస్తే ఆ పొజిషన్లో ఉంటాడు. సర్పంచ్ని పక్కన పెట్టేసి బెల్ట్ షాప్ వాళ్ళు లంచాలు ఇస్తారు కదా అని వాళ్ళతోటి కుమ్మక్కవుడు, ఇసుక దందా చేసేటోడు వాడు కుమ్మక్కవుడు. ఆ పీడిఎస్ ఇంకోటి రైస్ అమ్ముకుంటారు, అదొక పెద్ద దందా. ఒక లారీకి ఎస్ఐకి 30,000 ముడతాయంట. ఇదివరకు ఉన్న ఎస్ఐలు అందరూ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త ఎస్ఐ వచ్చినది ఎస్ఐ తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ పాత ఎస్ఐలు అయితే అందరూ తీసుకున్నారంటూ సమాచారాలు ఉన్నాయి. ఇసుక దందా చేసిన దగ్గర పైసలు వసూలు చేసుడు, పీడిఎస్ రైసు అంటే ఈ రేషన్ షాప్లోకి వచ్చే రైస్ను దొంగతనంగా అమ్ముకోవడానికి సహకరించేది ఎవరు? పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండేది ఉంటే ఒక్క లారీ కూడా బయటికి పోదు. వాళ్ళకి లంచాలిచ్చి లారీకి 30,000 లంచాలిచ్చి ఈ వ్యవస్థ నడుస్తుంది. అది ఎక్కడ? సదరు స్టేషన్లో ఎస్ఐలకు ఇచ్చేది ఉంటే ఆ లారీని బయటికి పంపించేస్తారు అన్నట్టు. ఇది ఒక పెద్ద దందా. ఇక భూముల దందా, భూదందాలల్లో పైరవికారులు ఈ రాజకీయాలను వచ్చే కొత్త బిచ్చగాళ్ళకు పొద్దెదరదు అన్నట్టు నీతి నిజాయితీ సిగ్గు లజ్జ ఏమీ లేవు. వాడు ఏం పుట్టిండో వానికే తెలియదు. అట్లాంటి ఎదవలను పట్టుకొని ఈ ల్యాండ్ బ్రోకరిజం అన్నది, ల్యాండ్ మాఫియా అన్నది ఇది నడుస్తుంది. వీటినన్నిటినీ గమనించండి. వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే గ్రౌండ్ రిపోర్ట్ నుంచి స్టేట్ రిపోర్ట్ వరకు ఇది ఒక్క వీడియోతో మీ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. నమస్తే, నేను మీ మనోజ్.